ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటాయి. మధ్యాహ్నం 1:20 తర్వాత ఒక శుభవార్త వినబోతున్నారు. ఆ శుభవార్త ఏంటి? అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే గనక బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. అవసరం ఉన్నప్పుడు వీరికి ధనం లభించదు కాని అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని పొందుకుంటారు. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. తమ సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమై మంచి లాభాన్ని, మంచి పేరును సంపాదించుకుంటారు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే 2024వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ దినఫలాలు వీరికి మిశ్రమమైన ఫలితాలనైతే చూపిస్తున్నాయి. కానీ మధ్యాహ్నం 1:20 తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అది మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర అంశాలకు సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆదాయ మార్గాన్ని పెంచుకోబోతున్నారనే చెప్పుకోవాలి. చాలా కాలంగా మరొక ఆదాయ మార్గం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఇదివరకు ఒక్క ఆదాయ మార్గం కూడా లేని వారు కావచ్చు, లేకపోతే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కావచ్చు. మీరు మరొక ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారు. దాన్ని కనుక్కుంటారు. దాని ద్వారా మున్ముందు డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరొక ఆదాయ మార్గాన్ని మీరు క్రియేట్ చేసుకుని డబ్బు సంపాదించే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజు నుండి మీరు డబ్బు సంపాదించడానికి మరొక ఆదాయ మార్గాన్ని ఉపయోగించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కుంభరాశి జాతకులు ఏదైనా పనిని ఇదివరకు మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయటంలో విఫలమై మీరు కనుక ఆ పనిని మధ్యలో వదిలేసినట్లయితే ఈ రోజు దాన్ని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది కూడా లభించబోతుంది. అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే ఈ రోజు దినఫలాల్లో మీ యొక్క సంతానం నుండి మీరు శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, విద్యా జీవితానికి సంబంధించింది కావచ్చు, వారు సాధించిన మార్కులను బట్టి కావచ్చు, వారు పొందుకున్న ప్రశంసలను బట్టి కావచ్చు, ఈ విధంగా ఒక శుభవార్తనైతే వారి ద్వారా వింటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి కూడా వారి యొక్క సంతానం యొక్క విజయం అనేది చాలా అద్భుతమైన అంశం.
మీరు కూడా ఆ యొక్క అద్భుతమైన అనుభూతిని పొందుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా పని చేయటంలో మీకు ఆలస్యం జరుగుతున్నట్లయితే కనుక ఈ రోజు ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే చాలా కాలం క్రితం మీరు ఎవరినైతే అపార్థాల కారణంగా దూరం చేసుకున్నారో వారితో మళ్లీ మీరు ఈ రోజు బంధం కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగరీత్యా కూడా మీ పై అధికారుల నుండి ప్రశంసలు దక్కినప్పటికీ తోటి ఉద్యోగస్తులతో మీకు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అంటే పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి మీ పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. ఇది చూసి ఓర్వలేక కొంతమంది ఆ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. దీని ద్వారా మీకు ఆ యొక్క తోటి ఉద్యోగస్తులతో కొంత విభేదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులలో ఒకరితో కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒకరితో కావచ్చు, మీకు చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది పెద్ద గొడవకి దారితీస్తుంది. కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఈ కుంభరాశి వారు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమనే చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో అయినా షేర్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు దినఫలాల్లో మీరు ఎవరితో అయినా కూడా మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారు. అది మున్ముందు మీకు సమస్యగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఎవరితో ఏ విషయం చెప్పాలి అనుకున్నా కానీ ఎదుటి వ్యక్తిపైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడే మీరు సమస్యలను అధిగమించగలుగుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆర్థికపరమైన అంశాల్లో షూరిటీ సంతకాలు చేసే అవకాశాలు కూడా కొంతమంది వ్యక్తులకి, వ్యాపారస్తులకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారస్తులు తోటి వ్యాపారవేత్తలకి కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములకి కావచ్చు, ఇంకా ఎవరికైనా సరే షూరిటీ సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా ఉత్తమం. మీరు అనవసరంగా పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి మీకు ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలనైతే వారు అనుభవించబోతున్నారు. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా మీరు అనుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ రోజు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోబోతున్నారు. అంటే ఇది వరకు చాలా సార్లు అనుకున్నారు కానీ ఒక కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారు. ఈ రోజు మీరు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ రోజు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా తారసపడటం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని నిలుపుకోవటానికి మీరు ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఒక శుభవార్తనైతే కెరియర్ కి సంబంధించి, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి, ఒక ఆదాయ మార్గాన్ని పెంచుకోవటానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క కుంభరాశి వారు 2024వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులు శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉండే వస్త్రాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, నల్లటి నువ్వులు, ఇలా ప్రతి ఒక్కటి నలుపు రంగులో ఉండేటటువంటివి శని భగవానుడికి చాలా ప్రియమైనవి. వాటిని దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆలయంలో శని భగవానుడి దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించండి. రావి చెట్టుకి పాలను కలిపిన నీటిని సమర్పించడం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీ సమేత మహావిష్ణువును ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, 2024వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి శుభవార్త మధ్యాహ్నం 1:20 తర్వాత వారు వింటారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.